ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కేసుపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పలరాజు 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ సాధించి తన సొంత కష్టంతో డాక్టర్ గా ఎదిగారని జగన్ పేర్కొన్నారు. ఆయనను ఉద్దేశిస్తూ నారా లోకేష్ లా డొనేషన్లు కట్టి స్టాన్ఫోర్డ్ లో సీటు తెచ్చుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని కుట్రపూరితంగా హత్య కేసుగా చిత్రీకరిస్తూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు రాజకీయ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. అలాగే ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడును ఉద్దేశించి దాదాపుగా 80 ఏళ్ల వయసులో కూడా ఇలాంటి రాజకీయాలకు పాల్పడటం సరికాదని విమర్శించారు. ప్రభుత్వంపై చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అప్పలరాజు విషయానికి ఒకసారి వద్దాం. అప్పలరాజు అనే వ్యక్తి 10వ తరగతిలో హీ వాజ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అప్పలరాజు అనే వ్యక్తి వీళ్ళ నాన్న 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అవార్డు ఇచ్చినాడు. వీళ్ళ నాయనకు స్టేట్ ఫస్ట్ అవార్డు ఇచ్చినాడు. చదువుల్లో ఆ స్థాయికి పోయిన వ్యక్తి తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేష్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్ఫోర్డ్ లో సీట్ తెచ్చుకోవాలా. సొంత కష్టం మీద కష్టపడి చదివి డాక్టర్ అయినాడు. డాక్టరే కాదు, ఎండి కూడా చేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా, ఎండి కూడా చదివినాడు. చదివి ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత నేను టికెట్ వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ ఇస్తే ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా అయ్యాడు. దాని తర్వాత మన పార్టీలో మంత్రిగా కూడా పనిచేశాడు. అంటే ఒక బీసీ నాయకుడు, ఒక అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి మంచి డాక్టర్గా పేరు తెచ్చుకొని ఒక ఎమ్మెల్యే అయి ఒక మంత్రి అయి ఒక బీసీ నాయకుడిగా తాను ఎదిగితే అలాంటి మనిషిని ఫినిష్ చేయడం కోసం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం ఒక తప్పుడు కేసును, ఒక యాక్సిడెంట్ను ఒక కుట్రగాను ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరియర్ను నాశనం చేయాలని, తన క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని, అప్పలరాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు, ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా.